ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 18వ తేదీ 12వ నెల 25వ సంవత్సరం క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా. మీ యొక్క ఆలయాల్లో మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అని, లేక గ్రాండ్ క్రిస్మస్ అని అనేక పేర్లు పెడతారులేండి. ఇవన్నీ జరుపుకుంటున్నారు కదా. చాలా ఉత్సాహంగా చర్చి కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతున్నాయా? దైవజనులకి సంపూర్ణంగా సహకరిస్తున్నారా? దేవుని యొక్క సువార్తను చాటడంలో దైవజనులకి సంపూర్ణంగా సహకరిస్తూ ఉన్నారా? పరిబాటల్లో చర్చిలు అనేక పనులు ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటారు. ఒకవేళ చేయకపోతే వెంటనే వెళ్ళి చర్చిలో దైవజనుడికి సహకరించండి. ప్రియులారా, ఈ యొక్క దినంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే, మొట్టమొదటిగా యేసేపుతో ప్రభు దూత చెప్తోంది, గబ్రియేలు దూత. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, వినండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. పరలోకము నుండి పంపబడింది పేరు. యేసేపు, మరేని చేర్చుకున్నట్టుకు నువ్వు సంకోచించవద్దయ్యా. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయన పని ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయనకి యేసు అనే పేరు పెట్టాయా అని చెప్తుంది. పిల్లలు, అదిగాక ఈ ప్రవచనం కూడా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇవన్నీ కూడా గబ్రియేలు దూత స్వప్నమందు